చిన్నప్పుడు మా తమ్ముడిని నన్ను కాకినాడ తీసుకెళ్లారు. సాయంత్రం అయ్యేసరికి చాలా ఆకలేసింది. అక్కడ ఒక పానీపూరి బండి ఉంది. అందరూ ఏంటి పానీపూరి ఇలా తినేస్తున్నారు, అందులో మురికి నీళ్ళు వేసుకుని మరీ తాగేస్తున్నారు అనిపించింది. బాబోయ్ ఎందుకు వచ్చిన గొడవ అని పక్కనే బజ్జీల బండి ఉంటే బజ్జీలు కొనుక్కొని తినేసాం. నేను బీటెక్ వచ్చిన తర్వాత ఒకసారి పానీపూరి తిన్నాను, పర్వాలేదు అనిపించింది. మళ్ళీ ఇంకొకసారి పానీపూరి తిన్నాం. తినగా వేము తీయగా అయినట్టు పానీపూరి కాస్త ఫేవరెట్ అయిపోయింది. ఇప్పుడు వారానికి ఒకసారైనా పానీపూరి లేకపోతే బతకలేకపోతున్నాం. బండి దగ్గర దొరికే పానీపూరి విషయం పక్కన పెడితే మన ఇంట్లో చేసుకునే పానీపూరి మన హెల్త్కి చాలా మంచిదండి. మురికి నీళ్ళలా కనిపించే నీళ్లు అల్లం, పుదీనా, కొత్తిమీరతో చేసినవి. జలుబు, దగ్గు, గొంతు నొప్పికి బాగా ఉపశమనం. ఈ బఠానీ మిశ్రమం పానీపూరిలోకి బాగుంటుంది. అలాగే చాట్లా చేసుకుని తిన్నా కూడా చాలా బాగుంటుంది. కొంచెం ఓపిక్గా చేసుకుంటే ఈ పానీపూరి రుచి చాలా బాగుంటుంది. మా ఇంట్లో పిల్లలకి స్నాక్స్ ఏం చేయమంటారంటే మొదటగా వచ్చే మాట పానీపూరి. స్టార్ట్ చేయడం మొదలు పెడితే ఒక 10-12 అలా లోపలికి